ప్రైజ్ ది లార్డ్. అందరూ వరుస క్రమంలో చక్కగా ఒకరి వెనక ఒకరు కూర్చోండి. ఈ దినాన ప్రపంచమంతటా దేవుని బిడ్డలు గుడ్ ఫ్రైడే ఆరాధన జరుపుకుంటూ ఉన్నారు. గత 40 రోజులుగా చాలామంది 40 డేస్ ఫాస్టింగ్ ఫేర్ ఉండి దేవుని యొక్క సన్నిధిలో శ్రమలను ధ్యానించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భముగా గుడ్ ఫ్రైడే సందర్భముగా మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. చెప్పాలి అందరూ మర్యాదకు మర్యాద ఇచ్చి అందరూ చేతులు జోడించి యేసయ్యకు వందనాలు చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా మీ అందరి హృదయాలలో సిలువను గురించిన ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించి ఇప్పటి నుంచి అయినా యేసయ్య ప్రేమ ఎంత లోతైనది అని గ్రహించి ఈ గుడ్ ఫ్రైడే అంటే మంచి రోజు, యేసయ్యను సిలువ వేయడం మంచి రోజుగా మార్చబడింది. ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, కొరడాలతో కొట్టారు. పాలుగారి దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నెన్నో. దేవుని యొక్క సన్నిధిలో మనము గమనించాలి. పాలుగారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నెన్నో, నాట్యమాడినాయి నడివీధిన నడిపాయి, నోరు మెదపలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. హల్లెలూయా. పాలుగారే దేహం పైన నీతిమంతుడు, ఏ పాపము ఎరగనివాడు, ఆయన అది పాలుగారే దేహం అన్నమాట. అంత పరిశుద్ధమైనది, పవిత్రమైనది, ఏ పాపము చేయనివాడు అన్నమాట. పవిత్రుడు, నిష్కలంకుడు, నిర్మలాత్ముడు, సత్యవంతుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. అలాంటి దేహం పైన పాపాత్ముల కొరడాలు చెల్లుమని అనిపించాయన్నమాట. కాబట్టి ఎందుకొరకు, దేని కొరకు ఈ శిలువ త్యాగం? దేని కొరకు? ఆయనకేమో శ్రమ, మనకేమో అది గుడ్ ఫ్రైడే మంచి రోజు. ఆయనకేమో శపించబడిన ఆ యొక్క మ్రాను మీద ఆయన బ్రేలాడుతూ ఉంటే, మనకైతే అది రక్షణ, ఆనందంగా మార్చబడిపోయిందన్నమాట. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఏ విధంగా సాధ్యమైంది? ఆయనను ఆ విధంగా శ్రమల పాలు చేస్తూ ఉంటే అది మనకు గుడ్ ఫ్రైడేగా, మంచి రోజుగా ఎలా మార్చబడిపోయింది? యూదా యేసు ప్రభును ముద్దు పెట్టుకొని అప్పగిస్తూ ఉన్నాడు. అప్పగించడం ద్వారా ఎప్పుడైతే అప్పచెప్పాడో అప్పటి నుంచి ఆయన సిలువకు, మరణానికి అప్పచెప్పుకున్నాడు. అప్పుడు అది మంచి శుక్రవారంగా, గుడ్ ఫ్రైడేగా మార్చబడిపోయిందన్నమాట. మనుష్య కుమారుని యూదా అప్పచెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తం. ఎందుకని అప్పచెప్పుకున్నాడంటే, ఆయన అనేక మంది పతనానికి దిగజారుచూ ఉండగా ఆయన అప్పచెప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే విమోచనం అప్పచెప్పుకోవడం వలన, యేసుక్రీస్తు తన ఆత్మను అప్పచెప్పుకోవడం వలన విమోచన కలుగుతూ ఉన్నది. విమోచించబడుతూ ఉన్నాం. శాపం తొలగించబడుతుంది. దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది. సిలువ వేయడం వలన, కొరడాలతో కొట్టడం వలన అది ఆయన భరించడము, ఇది మంచి శుక్రవారముగా అయింది. ఎందుకంటే అనేకుల కొరకు ఆయన సిలువ భరించాడు కాబట్టి, అనేకుల యొక్క పాపాలన్నీ పోయినాయి కాబట్టి ఇంకా ఏం మిగిలిందంటే పరిశుద్ధత మిగిలింది, మంచి మిగిలింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిలువలో నీ పాపాలన్నీ ఆయన భరించాడు కాబట్టి ఆ మంచి చెడు మొత్తం, ఆ మంచి చెడు యొక్క ఫలాలు తిన్న ఆదాము అవ్వలు
అవన్నిటినీ ఆదాము అవ్వలు మొదలుకొని ఇంతవరకు ఎన్ని పాపాలు, ఘోరమైన పాపాలు చేశారో ఆ పాపాలన్నీ ఆయన మీద ఒక పడినప్పుడు ఒక పాపపు ముద్దగా మార్చబడిపోయాడండి. పాపపు ముద్దగా మార్చబడిపోయాడు, తట్టుకోలేడు. తండ్రి, ఈ గిన్నె నాలో నుంచి తొలగించు, కానీ మీ చిత్తమే. అది భరించలేని స్థితిలో దేవుని యొక్క దూత, బలమైన దేవుని యొక్క దూత వచ్చి యేసుప్రభుని గెత్సెమనే తోటలో ఏం చేస్తూ ఉన్నారంటే ఆయనను బలపరుస్తూ ఉందన్నమాట. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆ శ్రమలలో, ఆ మధ్యలో బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపములన్నిటినీ నీ పాప భారం. నీ ఒక్క పాపమే కాదండి, ప్రపంచంలో ఇంతకుముందు ఆదాము అవ్వల దగ్గర నుంచి ఇంతవరకు, ఇప్పటి నుంచి తర్వాత పుట్టబోయే వారి కొరకు, ఫ్యూచర్లో పుట్టబోయే వారి వరకు, యేసుక్రీస్తు రాకడ వరకు ఎంతమంది పుట్టి చనిపోతారో వాళ్ళందరి నిమిత్తమును యేసుక్రీస్తు ఆల్రెడీ పాప పరిహారార్థక బలిగా ఆయన తన్ను తాను అర్పణగా అర్పించుకున్నాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు ఆచరిస్తారు, శ్రమలు ధ్యానించడం చాలా మంచిదే, కానీ మనము ధ్యానించడం ద్వారా మేలు పొందుకుంటున్నామా? మనము ధ్యానించడం వలన మేలు పొందుకుంటున్నామా? అందరికీ మేలు చేస్తాడాయన, మేలు చేశాడు. ప్రతి ఒక్కరికి మేలు చేసేవాడు మన తండ్రి, మన దేవుడు. ఇంత గొప్ప దేవుడు, ఆయనకు సాటి ఎవరు రారు. పాపికి పశ్చాత్తాపమని కలుగునట్లుగా ఆయన సిలువలో భరించాడండి. ఆయన సిలువను భరించాడు కాబట్టి పాపాన్ని ఖండించాడు, హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు, మహిమ కలిగిన సువార్త ప్రకటించాడు. పరలోకములో మహిమ ఉన్నది, ఆ మహిమ సువార్త తీసుకుని వచ్చాడు. ఆయన అపొస్తలుడుగా వచ్చాడు, ప్రధాన యాజకుడుగా వచ్చాడు. మనం ఏం చేయాలంటే యేసయ్య ఎదుట మౌనముగా నిలబడితే యేసయ్య నిన్ను భరిస్తాడనమాట. మనం చేయాల్సింది ఏమీ లేదు, కానీ మౌనముగా ధ్యానిస్తూ, హృదయంలో ధ్యానిస్తూ ఆయన ఎదుట, సిలువ ఎదుట మనం నిలబడితే నీ పాప భారాన్ని ఆయన మోయుటకు సిద్ధముగా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. ఏ పాపము నేను చేయలేదు అంటే నువ్వు మోసపోయినట్లే, దేవునికి అబద్ధమాడినట్లే. పాపివని నువ్వు గుర్తించాలి. ఏ విషయాలను పాపం చేస్తున్నావు, ఏ విషయాలలో నీవు పాపం చేస్తున్నావో, దేవునికి విరోధంగా మరలా సిలువ వేస్తూ ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకొని ఈ దినాన ఆ సిలువ దగ్గర, క్రాస్ దగ్గర తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్రాస్ దగ్గర నిలబడి మౌనముగా, ఏంటి ప్రభా నా పరిస్థితి అని అన్నప్పుడు ఆయన నిన్ను మౌనముగా నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆ దినాన యేసు ప్రభు పేతురు వైపు అలా మౌనంగా చూసిన వెంటనే అతను చేసిన యొక్క తప్పు అతన్ని గుర్తించి పశ్చాత్తాప హృదయం గలవాడై యేసు వైపు చూస్తూ ఉన్నాడని. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ, ప్రాణం ఇచ్చిన ప్రేమ, కల్వారి ప్రేమ. యేసు ప్రభు అన్నారు, అమ్మా అమ్మా అని సంబోధిస్తూ ఉన్నాడనమాట. కుక్క అనలేదు, పిల్లి అనలేదు, గాడిద అనలేదు. ఏమంటున్నాడు? అమ్మా అని. కనికర స్వభావం, కరుణ కటాక్షములు కలిగిన దేవుడు. అమ్మా, నా సహోదరి, నా ప్రియ నేస్తమా, నా హృదయ అభిలాష, ముద్దు బిడ్డ అని ఆయన సంబోధిస్తున్నాడు ప్రేమతో. కాబట్టి మనము దరిద్రులుగా ఉన్న మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి సిలువ త్యాగాన్ని ఆయన భరించి ఉన్నాడు. భక్తిహీనుల కొరకు, పాపుల కొరకును ఆయన చనిపోయి ఉన్నాడు. నిత్య జీవానికి వెళ్ళడానికి ఆయన అప్పచెప్పుకున్నాడు అన్నమాట. సిలువలో ఆయన ఎందుకు అప్పచెప్పుకున్నాడు? తన ఆత్మను
తన బాధ్యత. ఆ సిలువలో 7 మాటల్లో ఎన్నో అర్థాలు దాగి ఉన్నవి కాబట్టి వాటిని మనం గమనించాలి. ఆ సిలువలో మనం గమనించినట్లయితే ఎంతో అర్థం ఉన్నదండి, బాధ్యత ఉన్నది, తర్వాత క్షమాగుణం ఉన్నది. పరదేశులో నాతో కూడా ఉంటానని ప్రభు చెప్తూ ఉన్నాడు. చెయ్యి విడవకుండా ఆయన నిన్ను ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సన్నిధిలో, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? ఎందుకంటే అనేక మంది చెయ్యి వదిలిపెట్టకుండా పట్టుకోవడానికి ఆయన ఒక్క క్షణం అలా వదిలేసి మళ్ళీ పట్టుకున్నాడు. ఆ భారాన్ని భరించాడు, సమస్తాన్ని ఆయన చేసి ముగించాడు. దప్పికొన్నాడు, ఆత్మదాహము కలిగి ఉన్నాడు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు ఆయన. తర్వాత తన ఆత్మ అర్పణ, తన ఆత్మ ప్రాణ ఆత్మ దేహాన్ని ప్రాణాత్మ దేహముగా ఆయన తను తాను అప్పగించుకొని గొప్ప శబ్దముతో నా ఆత్మను నీ చేతికి అప్పచెపుతూ ఉన్నాను. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆ సిలువలో ఆ యొక్క మర్మాన్ని, సిలువను గూర్చిన యొక్క వార్త అనేకులకు అది వెరితనంగా ఉంటుంది, కానీ అది రక్షించబడుతున్న మనకు అది ధ్యానించే కొలది ఆ సిలువ సంపదను నువ్వు సంపాదించుకుంటావు అన్నమాట. నువ్వు ఎంత ధ్యానించినా ఈ రోజు నుంచి ఇంకా గుడ్ ఫ్రైడే వరకు నువ్వు సిలువ ధ్యానాన్ని ధ్యానించినట్లయితే ఒక్క క్షణము కూడా నువ్వు వదిలిపెట్టకుండా ఆ సిలువ నా కొరకు యేసుక్రీస్తు మరణించాడు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నా కొరకు ఆయన త్యాగం చేసి ఉన్నాడని నువ్వు మర్చిపోకుండా ధ్యానించినట్లయితే ఆ సిలువలోని యొక్క సంపద అంతా నువ్వు పొందుకుంటావు అన్నమాట. చెప్పలు కొట్టవచ్చు కదా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఆ శ్రమలలో నీకు ఏం కలుగుతుందంటే ఆనందము కలుగుతుందన్నమాట. కాబట్టి గుడ్ ఫ్రైడే సందర్భముగా మనము ధ్యానించాలి. నతానియేలు అంటాడు, ఫిలిప్పు నతానియేలుతో కమ్మనిసి వచ్చి చూడు. నతానియేలు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, వాక్యాన్ని బాగా తెలిసినవాడు, నజరేతు నుండి ఏ మంచైనా రాదు అని ధర్మశాస్త్రం చెప్తుంది అని అన్నప్పుడు, వచ్చి చూడు అన్నప్పుడు యేసు ప్రభు ఏమీ అనలేదండి. యేసు ప్రభు వచ్చాడు, నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నానన్నప్పుడు అతను పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే ఆ నతానియేలుకు దేవుడు దర్శించాడు. ఒక ప్రత్యక్షత నీకు కలగబోతూ ఉన్నది, ఒక నిత్యమైన వెలుగు నువ్వు చూడబోతూ ఉన్నావు, మెస్సియాను నువ్వు గ్రహించబోతూ ఉన్నావు అని ఒక దర్శనం వచ్చింది. ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు ఆ దర్శనాన్ని పొందుకున్నాడు. అది ఏంటా అని ఆలోచించుకున్న సమయంలోనే పిలుపు వచ్చి, అయ్యా మెస్సియా వచ్చి ఉన్నాడు, ఆయన అనేకమైన గొప్ప కార్యములు చేస్తున్నాడు అని చెప్పినప్పుడు, ఆయన నజరేతు వాడన్నప్పుడు నజరేతు నుండి ఏ మంచి రాదు కదా అని ఆలోచిస్తూ అటు దర్శనాన్ని ఆలోచిస్తున్నాడు, ఇట్లా వాక్యాన్ని ఆలోచించుకుంటున్న సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే అతను మెస్సియాను గుర్తుపడుతున్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, నజరేతు నుండి ఏ మంచి రాదు, అయినప్పటికీ ఆయన వచ్చి ఉన్నాడు కాబట్టి, ఆయన పుట్టి ఉన్నాడు కాబట్టి, ఆ నజరేతులో ఆయన పెరిగి ఉన్నాడు కాబట్టి, మంచి రానప్పటికీ యేసు క్రీస్తు ఉన్నాడు కాబట్టి, ఏ మంచి లేనప్పటికీ అది గుడ్ ఫ్రైడేగా, మంచి రోజుగా మార్చబడుతుంది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా హల్లెలూయా. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మన హృదయములను ఆయన తెరుస్తాడు. అర్థం కాలేని పరిస్థితిలో, నీకు అర్థం కాదు కొన్ని విషయాలు, అర్థం కాలని, వివేకము లేని, సెన్స్ లేని మన జీవితాలలో ఆయన వైపు మనం చూసినప్పుడు 6th సెన్స్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆ మారు మనసును కలగజేసి మన ఆత్మలో మెలకువగలిగేటట్లుగా నీకు సెన్స్ను దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి
మంచి ఎందుకు రక్తం కాచాడు? మనం ఎందుకు పాపులమై ఉండగానే మన కొరకు ఆయన రక్తము కాచి ఉన్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయునుగాక. చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. పవిత్రులుగా చేయునుగాక. ఎందుకంటే ఆయన శరీర రోగాలు, హృదయ రోగాలు, మనస్సు రోగాలు, ఘోరమైన వ్యాధి కలిగిన ఈ యొక్క హృదయం అన్నమాట నిండిపోయి ఉన్నది. దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు అన్నప్పుడు మనం ఎప్పుడైతే సిలువను గ్రహిస్తామో మన హృదయంలో ఉన్న ఆ బలహీనతను కూడా మనం గ్రహించగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన అమ్మా సమాధానము గలదానవై ఇంటికి వెళ్ళమ్మా అని ప్రభు చెప్తున్నాడు. ఇక పాపము చేయొద్దు, సమాధానము గలదానవై ఇంటికి వెళ్ళము, ఇక పాపము చేయొద్దు. తల్లో గాయాలు ఎందుకు? నీకు వచ్చిన ఆ యొక్క చెడ్డ ఆలోచన నిమిత్తము ఆయన ఆ తలలో ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకుని ఉన్నాడు. చదవండి ఇక వాక్యాన్ని. యోహాను సువార్త 19వ అధ్యాయం 2వ వచనం చదవండి. యోహాను సువార్త 19:2. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రమును తొడిగించి. చాలండి. సైనికులు అక్కడ ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెడుతూ ఉన్నారు. ముళ్ళ కిరీటం. ముళ్ళంటే భయంకరమైన శాపం అని. ముళ్ళు ఎలా వచ్చింది ఈ లోకంలోనికి, భూమిలోనికి ఎలా మొలిచిందంటే ఆ దినాన్ని ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపం వలన ముళ్ళ తొప్పులు, ముళ్ళ చెట్టులు మొలిచాయన్నమాట. ఆదాము ఆ దినాన పాపము చేయటం వలన ముళ్ళు భూమిలో పుట్టే. అంతకుముందు ముళ్ళే లేదనమాట. బ్రహ్మజముడు, నాగజముడు, ఈ ముళ్ళ చెట్టు, కంప చెట్టు ఏమీ లేదండి. అంత చక్కగా ప్రశాంతంగా మహిమతో నిండి ఉన్న యొక్క భూలోకం, ఏదేను తోట ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమముతో నింపబడిపోయిందో అప్పుడు ముళ్ళు వచ్చినాయన్నమాట. ముళ్ళు మొలిచినాయన్నమాట భూమి మీద. ఆ భయంకరమైన ముళ్ళు, ఆ సైనికుల ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఫెటా 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 అని ఆయన తల మీద కొడుతున్నారు. ఆ ముళ్ళన్నీ కడతలలో దిగి కళ్ళల్లో కారి ఆ రక్తమంతా కారుతూ ఉన్నదన్నమాట. అలాంటి భయంకరమైన పరిస్థితి. కాబట్టి ముళ్ళ కిరీటాన్ని యేసుక్రీస్తు ఎందుకు ధరించుకొని ఉన్నాడంటే పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించాలి. ఎందుకని ఆయన ముళ్ళును కిరీటాన్ని ధరించుకున్నాడు, ఎందుకు అనేది మనం ఆలోచించినట్లయితే, పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయము 25వ వచనంలో ఆ వాక్యాన్ని మనం గమనించి చదువుకుందాం. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయ కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఒక పందెమందు పోరాడు ప్రతివాడు ఏం చేస్తాడంట? అన్ని విషయముల యందు మితముగా ఉంటాడంట. ఈ లోకంలో పందెమందు పోరాడు అంటే ఒక కిరీటాన్ని సంపాదించుకోవడానికి. అది ఎలాంటి కిరీటం అంటే క్షయమైపోయే కిరీటం అంటే అది క్షయమైపోయే ఆ యొక్క కిరీటాన్ని సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడి ఓపికతో పందెమందు ప్రతివాడు మితముగా కొద్దిగా భోంచేస్తాడు, ఉదయాన్నే లేస్తాడు, జిమ్ చేస్తాడు, తర్వాత ప్రయత్నం చేస్తాడు. ఎంతో పోరాడి 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 అది ఎలాంటిదంటే క్షయమగు కిరీటమును పొందడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. అయితే మనమైతే అక్షయమగు కిరీటాన్ని పొందుటకు మనము మితముగా ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకని ముళ్ళ కిరీటాన్ని ధరించుకొని ఉన్నాడు? ఎందుకంటే అక్షయమగు కిరీటాన్ని పొందడానికి మనము కూడా మితముగా మనం పోరాడవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు పోరాడి, పాపముతో పోరాడి ఆయన గెలిచి ఏం చేశాడంటే ముళ్ళ కిరీటాన్ని ఎందుకు ధరించుకొని ఉన్నాడు?
ముళ్ళ కిరీటాన్ని యేసుక్రీస్తు ఎందుకు ధరించుకుని ఉన్నాడంటే అక్షయమైన కిరీటాన్ని మనం పొందడానికి. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ క్షయమైపోయే కిరీటం కొరకు ఎంతోమంది క్రికెటర్లు, తర్వాత రన్నింగ్ రేసులో వాళ్ళు, తర్వాత బ్యాడ్మింటన్ వారు, తర్వాత రకరకాల స్పోర్ట్స్ మ్యాన్లు ఏం చేస్తారంటే ఎంతో కష్టపడి ఏం చేస్తారంటే ఆ క్షయమైపోయే ఆ కిరీటాన్ని పొందడానికి ఎంతో ప్రయాసంగా అదే పని వాళ్ళకు క్రికెటు, ఫుట్బాలు, సెటిల్ ఇంకా అదే పని అన్నమాట. క్షయమగు ఆ కిరీటాన్ని పొందడానికి వాళ్ళ జీవితకాలం అంతా తమ ప్రాణాన్ని ధారపోస్తూ ఉన్నారు కదా. అయితే మనమైతే అక్షయ కిరీటమును పొందడానికి మితముగా, అన్ని విషయాలలో మనం మితముగా ఉండునట్లుగా ఈ దినాన దేవుడు మన జీవితంలో ఆ ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకొని ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అక్షయమగు కిరీటం అంటే అది క్షయమైపోయే కిరీటం కాదండి, అది క్షయమైపోయే కిరీటం కాదు. కాబట్టి అలాంటి కిరీటాన్ని మనకివ్వడానికి ఈ దినాన మనం ఏం చేయాలి? జట్టు అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారముగా పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. అంటే పని చేసేవాడు, శ్రమపడేవాడు, జట్టు అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారంగా మనం పోరాడినప్పుడే ఆ కిరీటాన్ని మనం పొందుకుంటాం. ఒకవేళ కిరీటము ఆ విధంగా నువ్వు పోరాడకపోతే, నువ్వు కష్టపడకపోతే, యేసుక్రీస్తు ఎంతో కష్టపడి మన పాపములన్నిటిని ఆయన భరించి శిలువలో మరణించి ముళ్ళ కిరీట ధారిగా ఆయన మార్చబడిపోయాడండి. ఎందుకంటే మనము పోరాడి గెలిచి నియమం ప్రకారంగా పోరాడి గెలవడానికి చూడండి ఈ దినాన మనకు ఒక సహవాసాన్ని, ఒక మార్గాన్ని, శిలువ మార్గాన్ని దేవుడు మనకు చూపించి ఉన్నాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, ఎవడును నీ కిరీటము దొంగలించకుండానట్లుగా నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునము. ప్రకటనకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను. యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి కన్యక గర్భంలో పుట్టి యవన రక్తాన్ని కార్చి శిలువలో మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఇప్పుడైతే యేసుక్రీస్తు త్వరగా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, త్వరగా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవడును ఈ కిరీటాన్ని దొంగలించకుండా నీకు ఏదైతే కలిగి ఉన్నదో, నీకు ఏదైతే విశ్వాసం ఉన్నదో, ప్రార్థనా జీవితం ఉన్నదో, విధేయత ఉన్నదో, దానిని గట్టిగా నువ్వు పట్టుకున్నట్లయితే నువ్వు కిరీటాన్ని పొందుకుంటావు అన్నమాట. అందుకనే యేసుప్రభు ముళ్ళ కిరీటధారిగా మార్చబడ్డాడండి. ఏదో పనిలేక కాదు, ఆయన ప్రతి శ్రమలో, ప్రతి రక్తపు గొట్టలో ఎంతో విలువ ఉన్నది. ఆ విలువను మనం గ్రహించాలి, ఆ శక్తిని మనం గమనించాలి. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. మీకు అందరికీ తెలుసు, దేశం మీదికి దేశం, భూకంపాలు, కరువులు, కాటకాలు, రకరకాల పరిస్థితులు, ప్రపంచం శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరికి ద్వేషము, పగ, వాక్యము తెలియకుండా ఈ దినాన చాలామంది రాజకీయ నాయకులు, ఈ అధికారులు నడిపించబడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది. చెప్పలేము 26 తర్వాత ఏం జరుగుతున్నదో, 27లో, 28లో, 29, 30లో, కొంతమంది అయితే 30 తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన స్టార్ట్ అవుతుంది అని కొంతమంది. ఈ విధంగా త్వరగా రాబోతూ ఉన్నాడు యేసుక్రీస్తు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఎవడును నీ కిరీటాన్ని దొంగలించకుండా, అపహరించకుండానట్లుగా నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునము. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, ఏం కలిగినావు? నువ్వు సహవాసం కలిగి ఉన్నావు, పరిశుద్ధత కలిగి ఉన్నావు, విశ్వాసం కలిగి ఉన్నావు, ప్రార్థన కలిగి ఉన్నావు, రక్షణ కలిగి ఉన్నావు. వీటినన్నిటిని పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకునము. చప్పలు కొట్టవచ్చు కదా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రము
ధరింపజేసి ఆయన ఎగతాళి అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించుకుని ఉన్నాడు. ఎందుకంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. ఇక మీదట నా కొరకు ఒక నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట చెప్తూ ఉన్నాడు. నా కొరకు ఒక నీతి కిరీటము. ఆయనకేమో ముళ్ళ కిరీటము, మనకేమో నీతి కిరీటము. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత అంటే సిలువను గురించిన యొక్క దర్శనము, సిలువను గురించిన యొక్క ప్రత్యక్షతను ఎవరైతే అపేక్షిస్తారో వారందరికీ నీతి కిరీటాన్ని దేవుడు ధరింపజేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి సంతోషంగా హల్లెలూయా. నీతిగల న్యాయాధిపతి ఏం చేస్తాడు? నీతిగల న్యాయాధిపతి ఆ నీతి కిరీటాన్ని ఎప్పుడు మనకు ధరింపజేస్తాడు? ఎప్పుడంటే చూడండి, అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ అంతటా పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి పొందలేకపోతున్నారు. కాబట్టి మనము నమ్ముతూ ఉన్నాము. మనం ఏమని నమ్ముతున్నామంటే కృపచేతన క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా దేవుడు మనలందరినీ నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పాపం చేసి ఉన్నారండి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అందరూ మరణిస్తూ ఉన్నారు. పాపం చేయకపోతే మరణం రాదండి. నువ్వైనా నేనైనా ఈ ప్రపంచంలో ఏ చిన్నపిల్లలైనా, ఇప్పుడు చిన్నపిల్లలు కదా మీరు, పెరిగి పెద్ద ఇంత ముసలింత చనిపోతారా లేదా? ప్రతి ఒక్కరూ చనిపోతారు. ఎందుకు మరణం వస్తుంది? ఎందుకని మనిషికి మరణము వెంటాడుతూ ఉందంటే పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఈ మరణాన్ని జయించడానికి దేవుడు ఏం చేశాడంటే కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా, అంటే క్రీస్తు శిలువ ద్వారా, రక్తము ద్వారా విమోచించడం ద్వారా ఉచితముగా దేవుడు మనలందరినీ ఏం చేసి ఉన్నాడంట? నీతిమంతులుగా చేసి ఉన్నాడు. పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించుట వలన ఈ పాపాలన్నీ తన ఓర్పుతో శిలువలో ఆయన సహించి ఉన్నాడు. కాబట్టి ఆయన మన పాపములన్నిటిని ఉపేక్షించుతూ ఉన్నాడు. ఉపేక్షించడం అంటే ఇంకా పట్టించుకోవడం లేదన్నమాట. చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవరైనా పాపం చేస్తే ఆ పాపాన్నే పట్టించుకుంటూ ఉంటారు కదండి. హలో, ఎవరైనా పాపం చేశారనుకోండి, ఆ పాపాన్నే పట్టించుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు మాత్రము సిలువలో నీ పాపాలన్నీ ఇంకా పట్టించుకోడు అనమాట. ఇంకా అవసరమే లేదా అవన్నీ ఇంకా జ్ఞాపకం చేసుకోడైనా. నీ పాపాలన్నీ ఆయన వీపు వైపుకు ఇంకా వెనక వేసేసి ఉన్నాడు అనమాట. కాబట్టి నీ పాపాలన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన నిన్ను మరిచిపోకుండా ఆత్మబంధముతో విమోచన ద్వారా ఉచితంగా దేవుడు మనకు నీతిమంతులుగా తీర్చుతూ ఉన్నాడు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన, పూర్వ పాపములను, ఈ పాపములను, కర్మ పాపము, జన్మ పాపము, పూర్వ పాపాలన్నిటిని దేవుడు ఆ సిలువలో, ఘోరమైన సిలువను, మరణాన్ని పొంది ఉన్నాడు. ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా దేవుడు బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆయన ఏ విధంగా బయలుపరచబడి ఉన్నాడు? చాలా సాత్వికముగా. సాత్వికమే నీ సౌందర్యమా, అనురాగమే, సాత్వికమే సౌందర్యముగా మార్చుకొని తన్ను తాను తగ్గించుకొని దీనుడై
గాడిదను ఎక్కిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే సిలువలో మరణిస్తూ ఉన్నాడండి. కరుణాధారముగా ఇప్పుడు కనపడుతున్నాడా? హలో, ఇప్పుడు దయా కనికరము కలిగిన దేవుడుగా కనపడుతున్నాడు. ఫ్యూచర్లో ఉంటుంది అన్నమాట. ఫ్యూచర్లో ఉంటుంది. ఒక్కొక్కరికి చనిపోయిన తర్వాత అర్థమవుతుంది. ఫ్యూచర్లో ఉంటుందండి. ఒక్కొక్కరి ఏమనాలో అర్థం కావడం లేదు. ఫ్యూచర్లో ఉంటుంది. ఇప్పుడైతే సిలువ దగ్గరికి ఆశ్రయించకుండా, ఆయన శక్తిని పొందకుండా, ఆయన దగ్గరికి ఉచితముగా కృపచేత విమోచన ద్వారా రక్షించబడుతున్న యొక్క రక్షణ పొందుకోకుండా, బాప్తిసం తీసుకోకుండా, మారు మనసు పొందకుండా, ఆ యొక్క పశ్చాత్తాపు హృదయం లేకుండా ఇప్పుడు టైంపాస్ చేసావనుకోండి, ఒకానొక దినాన వస్తుంది. ప్రతి ఒక్కరూ నీతిగల న్యాయాధిపతి అయిన యేసయ్య ఎదుట మనము నిలబడవలసిన యొక్క పరిస్థితులు ఎదురవుతాయి. ఆ దినాన మనకుంటుందన్నమాట భజన. కాబట్టి ఇప్పుడే ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే, నీ పూర్వపు పాపములన్నిటిని దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున అంటే ఆయన మరిచిపోయినందున, తర్వాత జ్ఞాపకం చేసుకోకుండా పట్టించుకోకుండా ఉంటున్నాడు ఇప్పుడు. అయితే ఇలాగనే నువ్వు పాపము చేసినట్లయితే నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. కాబట్టి ఆ దినాన్ని ఎవరు నిన్ను కాపాడలేరు. కాబట్టి ఈ దినాన సిలువను ఆశ్రయించాలి. చెప్పండి, కొట్టండి హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎందుకని దేవుడు శిలువ మరణాన్ని పొంది ఉన్నాడు? మనము మన యందు దేవుని నీతి అగునట్లుగా, దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని వద్దకు రావాలంటే మనం అందరము కడగబడాలి, నీతిమంతులుగా మార్చబడాలి. పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లుగా పాపము ఎరుగని ఆయనను మన కోసరము పాపముగా చేసి ఉన్నాడంట తండ్రి అయిన దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారుడిగా వచ్చి ఉన్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు పాపం ఎరుగని తన కుమారుని, అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని, పాపము ఎరుగని యేసయ్యను తండ్రి ఎదుట ఆ దినాన శిల్పి అయి చక్కగా దేవుని యొక్క సన్నిధిలో ఆనందంగా సంతోషంగా ఉన్నాడనమాట. తండ్రి ఎదుట యేసుక్రీస్తు ఆనందంగా సంతోషంగా ఉంటూ ఉన్నాడు. కానీ సడన్గా ఒక ప్రణాళిక ఏంటంటే, మానవుల కొరకు నేను వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. నేను వెళ్ళాలి. ఈ ఆనందం నాకు అవసరం లేదు. ఈ ఆనందము నాకు అవసరం లేదు. చూడండి, నిత్య ఆనందం, అది నిత్య సంతోషము. ఆ నిత్యమైన వెలుగును వదిలిపెట్టేసి తన్ను తాను రిక్తునిగా ఈ లోకానికి, ఆయన పాపము ఎరుగని దేవుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపపు ముద్దుగా చేసి ఉన్నాడు. ఇవన్నీ ఎవరి కోసం? ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే, నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? పాపం ఎరుగని ఆయనను పాపముగా చేసి ఉన్నాడు. ఆయన కొరకు, మన కొరకు ఆయన సిలువలో మరణించి ఉన్నాడు. అందుకనే నీ జీవితాన్ని ఆయనకు అప్పచెప్పుకోవాలి. ఈ జీవితం నీది కాదండి. హలో, ఈ జీవితం నీది అనుకుంటున్నారు? కాదండి. ఇదిగో నా జీవితం దేవానికంకితం, నీ కోసమే. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
మనం ఆయన యందు నీతి ఎగనట్లుగా, నీతిమంతులుగా మార్చబడినట్లుగా పాపం ఎరుగని ఆయనను పాపం ముద్దుగా చేసి ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు ఈ పాపమంతా ఆయన మీద పడినప్పుడు గెత్సెమనే తోటలో, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అని చెప్తూ ఉన్నాడు. భయంకరమైన పరిస్థితి అండి. ఒక చిన్న పాపాన్నే మనము సహించలేము, మరణం అంటేనే మనం సహించలేము, చీకటి అంటేనే మనం సహించలేము. అయితే మనుషుల పాపమంతా ఆయన భరించడం అంటే ఎంత కష్టమండి, ఎంత కష్టమో. పాపం ఎరుగని ఆయన పాపాన్ని, ఒక పాపి శిక్ష పొందాడంటే ఆ పాపం చేసి ఉన్నాడు కాబట్టి శిక్ష పొందాడని, ఇతను ఇలంగా దొంగిలించాడు కాబట్టి ఇతను శిక్షార్హుడే అని చెప్పొచ్చు అనమాట. కానీ పాపం ఎరుగని ఆయన అన్నమాట, పాపమే తెలియదు. పాలుగారు దేహం పైన పాపాత్ముల కొరడాలు ఎన్నెన్నో నాట్యమాడినాయి, నడి వీధిన నడిపాయి, నోరు మెదపలేదు, మౌనంగా ఉన్నాడు. అలాంటి శరీరం శరీరం అనమాట. పాపం ఎరుగని ఆ యొక్క శరీరం ఆ యొక్క పాపపు ముద్దగా మార్చు. ఎందుకంటే నీకు నీతి కిరీటం ఇవ్వడానికి. చెప్పండి కొట్టండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నీకు నీతి కిరీటాన్ని ధరింప చేయడానికి. చూడండి, ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించిన, ముళ్ళ కిరీటాన్ని దేవుడు ఎందుకు సహించి ఉన్నాడు? జేమ్స్ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందును. చెప్పాలి హల్లెలూయా. చూడండి, శోధన సహించాడు యేసుక్రీస్తు. శోధన సహించువాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అతడు శోధనకు నిలిచిన వాడై, ఎవరైతే ఈ శోధనలు వస్తాయి మనకు, మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకములో మీకు ఆనందము ప్రతిఫలం దొరుకుతుంది. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అందుకని యేసుప్రభు మనకు మాదిరి ఉన్నాడు. సిలువలో ఆయన శోధనను సహించాడండి. ప్రతి విధమైన శోధన, ఇటు శోధనే, వెనక ముందు కొరడాలతో కొడుతున్నారు, ముర్ర కిరీటాన్ని ధరింపజేస్తున్నాడు, ఉమ్మి వేస్తున్నారు, గడ్డము పీకుతూ ఉన్నారు. రకరకాల పరిస్థితులు, శోధన, భయంకరమైన శోధన సహిస్తూ ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారి కొరకు వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. చెప్పాలి ఆమేన్. మీరు నిజంగా ఆశ ఉంటే ఆమేన్ చెప్పేవారు, లేకపోతే టైం అయిపోతుంది, ఎండ ఎక్కువైపోతుంది, వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇలాగనే ఉంటారండి. నీతి కిరీటం దేవుడివ్వడు, ఆశ కలిగి ఉంటేనే దేవుడిస్తాడు. ఎవరైతే శోధించబడతారో, ఆ శోధనను ఎవరైతే సహిస్తారో, ఆ శోధన నుంచి విడిపించబడతారో వాళ్ళకే జీవ కిరీటం. జీవ కిరీటం అంటే నిత్య జీవ కిరీటము. ఆ కిరీటాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట. ఈ లోక సంబంధమైన కిరీటాలలో జీవము లేదు, అది నశించిపోతాయి. కొన్ని రోజులు మాత్రమే ఆ కిరీటాన్ని ధరింపజేసుకొని ఈ రాజకీయ నాయకులే కానీ అధికారులు కానీ పరిపాలన చేస్తారు. అది నశించిపోయే కిరీటాలు, అవి నాశనమైపోయే కిరీటాలు, నిలిచి ఉండే కిరీటాలు కాదు. అది అలాంటి కిరీటాలు దేవుడు మనకి ఇవ్వడం లేదు. శాశ్వతమైన కిరీటము, అది నిత్య జీవంతో పొదిగిన ఒక బంగారు లాంటి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని దేవుడు మనకివ్వాలని ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇంత కష్టపడి చెప్తుంటే మీరు హల్లెలూయా చెప్పొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఉపవాసం ఉండి వచ్చి ఉన్నారు కదా, చెప్పాలి. దేవుని యొక్క శక్తి మీలో పరిపూర్ణ అగున్నట్లుగా బలహీనులైన వారిని దేవుడు బలపరచడానికి ఈ దినాన శోధన ఎవరైతే సహిస్తాడో వాళ్ళు అదృష్టవంతులు, ధన్యులు. ఆ దినాన యోబు ఆ శోధనను సహించాడు. ఈ దినాన చిన్న శోధన వస్తే సహించడం లేదు, ఓర్పు లేదు, ఓరిమి లేదు. ఈ దినాన చాలామంది, ఎంతమందికి ఓర్పు ఉందండి? ఎవరైనా నిన్ను తిట్టినా, కొట్టినా, చంపకేసి కొట్టినా ఇంకో చంప చూపిస్తున్నావా? ఓర్పు ఉందా నీకు? ఓర్మి వలన తమ ప్రాణములను కాపాడుకుంటారంట. కాబట్టి ఓర్పు మనం కలిగి ఉండాలి, శోధనలో నిలిచి ఉండాలి. అంత మాత్రమే కాకుండా
దేవుణ్ణి ప్రేమించాలి. ఆ ప్రేమ ఎలాంటిదంటే సిలువ ప్రేమతో నువ్వు దేవుని ప్రేమించినట్లయితే వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని నీ నెత్తి మీద ఆయన పెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన రాసిన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం రాయబడిందంటే, ఇదిగో మీరు శోధించబడినట్లుగా అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయించబోతూ ఉన్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం నమ్మదగినది. మరణం వరకు మనం ఏం చేయాలంటే నమ్మకముగా ఉండాలి. అంతవరకు సహించిన వాడే ధన్యుడు, శోధన సహించువాడే ధన్యుడు. కాబట్టి ఈ దినానికి శోధన వచ్చిందనుకో, ఒక మేలు, ఒక ఆశీర్వాదం పక్కన ఉందని గ్రహించుకో. నీకు రోగం వచ్చిందా, శ్రమ వచ్చిందా, నిన్ను ఎవరైనా తీసుకుని పోయి చెరసాలలో వేశారా? యేసు క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము నువ్వు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించే సమయంలో తీసుకుని వెళ్ళి నువ్వు జైల్లో వేశారా? పర్వాలేదు. పౌలు శీలలు ఏం చేశారు? స్తుతించారు. చెరసాలలో పునాదులు కదిలించబడ్డాయి. కాబట్టి ఏమాత్రం భయం లేదండి. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ కళ్ళు మూస్తావో అక్కడ కళ్ళు తెరవబడుతుందన్నమాట. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. 10 దినములు మీకు శ్రమ కలుగుతుంటే కొన్ని రోజులు మాత్రమే మీకు శ్రమ కలుగుతుంది. తర్వాత ఆయన కృప ద్వారా దేవుని యొక్క మహిమను పొందుకుంటావు. ఈ శ్రమలు ఎన్నదగినవి కావదండి. మీకు వచ్చిన శ్రమలు ఎన్నదగినవి కావండి. ఈ ఉక్కపోత కొన్ని రోజులే, మరలా చలికాలం వస్తుంది, మరలా ఇంకొక కాలం వస్తుంది, ఇంకొక కాలం వస్తుంది. ఇంకా కొంతమంది ఎండకు కూడా సహించాలి. అబ్బబ్బబ్బ, దేవుడు ఎలాంటి వాడు, జ్ఞానం లేదు ఆయనకు. అబ్బబ్బబ్బ చలి, అబ్బబ్బబ్బ శోధన, ఏదైనా కొద్దిగా ముళ్ళు ఏదైనా కుచ్చుకుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అని అంటూ ఉంటాం మనం సహజంగా. కానీ ఆయన ఏమంటున్నాడంటే మరణం వరకు నమ్మకముగా ఉండుము, ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా ఉండుము. చూడండి, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఆమె చెప్పొచ్చు కదా, మీరెవ్వరికి అవసరం లేదేమో, టైం అయింది, జ్యూస్ ఇస్తారు, ప్రార్థన చేయించుకుని వెళ్దాం అనుకుంటున్నారా? కాదని సాయంత్రం వరకు ఉంటుంది అనమాట. హల్లెలూయా. భోజనాలు ఎవరికి లేవు, ఉపవాసం అనమాట. ఇది యేసు ప్రభు శ్రమ దినం, ఇది శ్రమల కాలం. ఇది అంటే 3:30 వరకు ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. ఎలా? హౌ? ఏ విధంగా యేసు ప్రభు ఈ శ్రమ పొందాడండి? సిలువలో యేసుక్రీస్తు ఇంత శ్రమ పొందడానికి కారణం ఏంటి? అంత శ్రమ అనుభవించడానికి కారణం ఏంటి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎవరు అటు ఇటు తిరగకూడదు, ఏయ్ కూర్చోండి, శ్రమ పొందాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును, పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకని? అంత పాపపు ముద్దగా మార్చబడిపోయిన పాపమంతా ఆయన మీద వేసిన ఆయన ఎందుకని భరించగలుగుతున్నాడంటే ఒక ఆనందం ఉన్నదండి. పరలోకంలో ఉన్న యొక్క ఆనందాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత సంఘము, మనము కూడా ఆనందంగా సంతోషంగా ఉండడానికి మన నిమిత్తము అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి ఆ సిలువను ఆయన సహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక తండ్రి పిల్లల్ని పెంచే సమయంలో తండ్రి ఎంత కష్టపడతాడండి. కష్టపడే సమయంలో పిల్లలకి
పిల్లల కొరకు కష్టపడాలి, శ్రమపడాలి. రిక్షా తొక్కైనా, ఆటో తోలైనా, ఏ పని చేసైనా, డ్రైవింగ్ చేసైనా, ఎంత కష్టమైనా నా పిల్లల్ని నేను పోషించుకోవాలి అనే తండ్రి మనసు ఉంటుందన్నమాట. తల్లి అయినా తండ్రి అయినా కదండి. పిల్లల కొరకే కదా నువ్వు పగలంతా ఆ సరుకుల అంగడిలో ఉండి పనిచేసేది, ఆ సెట్టి పని చేసేది, పగలంతా చదువుకునేది. ఎందుకని? ఎంత కష్టపడి చదువుకుంటున్నావు, ఎంత కష్టపడి పిల్లల కొరకే. అలాగనే మన తండ్రి మన ఆనందం కొరకు, సంతోషం కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై సంఘము సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఈ శ్రమను అనుభవించాలి. నేను ఏ విధంగా శ్రమ అనుభవించి, చూడండి దైవజనుడి మోషే అంటున్నాడు, మమ్మల్ని శ్రమపరిచిన దినము కొలది మమ్మల్ని సంతోషపరచుము. దైవజనుడి మోషే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, శ్రమపరిచిన దినము కొలది మీరు మమ్మల్ని సంతోషపరచండి. దేవునికి ఆప్షన్ ఇస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఎంత శ్రమపరిస్తే అంత ఆశీర్వాదాలు ఇవ్వాల్సిందే. దేవుని యొక్క సన్నిధిలో మోషే అంటున్నాడు, నువ్వు ఎంత మమ్మల్ని శ్రమపరుస్తావో అంతగా మమ్మల్ని సంతోషింపజేయము. ఈ శ్రమ వచ్చిందా, ఇది నాకు కావాల్సిందే అని అడగండి. ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయా, ఆ ఆర్థిక ఇబ్బందుల ద్వారా ఈ ఇబ్బందులు నేను పడుతూ ఉన్నాను, దానికి ఆశీర్వాదం ఇవ్వాల్సిందే. హక్కు అండి, దేవుని యొక్క సన్నిధిలో అడగాల్సిందే. ఈ రోగం వచ్చిందా, దీని ద్వారా ఏదో ఒక ఆశీర్వాదం ఇవ్వాల్సిందే. ఆ శ్రమ వచ్చిందా, ఆ ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నావా, తర్వాత అవమానపరచబడుతున్నావా, నిందల పాలవుతూ ఉన్నావా, దాని ద్వారా నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకములు మీకు ఆనందమును ప్రతిఫలమును దేవుడు ఇవ్వబోతున్నాడు, వాళ్ళు ధన్యులు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి ఆ శ్రమను, ఆ సిలువను ఆయన భరించగలుగుతూ ఉన్నాడంటే లోపల ఆనందం ఉండండి. హలో, నీకు నిజంగా దేవుని మీద ప్రేమ, ఆనందం ఉంటే నువ్వు ఎంత శ్రమైనా అనుభవిస్తావు అన్నమాట. నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే, నిజంగా దేవుని యొక్క ఆత్మ ఆనందము నీలో ఉంటే, ఆత్మలో ఆనందం ఉంటుంది కానీ శరీరంలో శ్రమ ఉంటుందండి. ఆ శరీర సంబంధమైన ఆ శ్రమలను పొందుకుంటున్నా ఆత్మలో నీకు ఆనందం ఉంటే అన్నీ మర్చిపోతావు అన్నమాట. చూడండి, తల్లి 9 మాసాలు మోసి ఎంతో కష్టపడి ప్రయాసపడి కంటది. ఆ దినాన చూడండి, ఆ కనేట భయంకరమైన శ్రమ. ఒక్క క్షణములోనే దేవుడు ఏం చేస్తాడంటే, ఆ బిడ్డను చూసిన వెంటనే ఆ తల్లి ఆదరణ పొందుకుంటుంది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆ శ్రమ అంతా బిడ్డను చూసిన వెంటనే అంత మర్చిపోతుంది అనమాట. అప్పుడు ముద్దు పెట్టుకొని పాలిచ్చి పెంచి ఎత్తుకొని మనల్ని ముద్దాడి తల్లి ఏం చేస్తుందంటే, ఆ విధంగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఒక తండ్రి మనస్సు కలిగిన వాడై ఆ ఆనందము కొరకై మన ఆనంద నిమిత్తము ఆయన సిలువలో ఆనందంగా ఆ శ్రమను అనుభవించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అప్పుడు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై మరలా ఆనందాన్ని ఆయన పొందుకుంటూ ఉన్నాడు. అలాంటి ఆనందాన్ని, అలాంటి జీవ కిరీటాన్ని ఈ దినాన దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడు. ఆ జీవ కిరీటాన్ని ఇచ్చి ఆ దినాన ఇంకొక కిరీటాన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. అదేంటంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటాన్ని పొందబోతూ ఉన్నారు. చెప్పాలి, హల్లెలూయా. ప్రధాన కాపరి, అపోస్తలుడు ప్రధాన కాపరి అయిన యేసు మీద మీరు లక్ష్యం ఉంచినట్లయితే ఆ ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడండి. వాడబారని ఆ యొక్క మహిమ కిరీటాన్ని మనమందరము పొందబోతూ ఉన్నాము. చెప్పాలి, హల్లెలూయా. మనకు జీవమై ఉన్న యొక్క క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఇప్పుడు సిలువలో ఆయన మన కొరకు రక్తం కాచి ఉన్నాడు. తర్వాత ఈస్టర్ రోజునైన పునరుద్ధానుడై తిరిగి లేయబోతూ ఉన్నాడు. తర్వాత ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాబోతూ ఉన్నాడు, త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడును. చెప్పాలి, ఆమేన్.
ఆయన కనబడబోతున్నాడు. మనల్ని కూడా ఆయన అందరి ఎదుట కనబడేటట్లుగా చేయబోతున్నాడండి. ఎట్లా అంటే మహిమ. వెలుగులో వచ్చినప్పుడు మనం అందరూ కనబడతాం అన్నమాట. కాబట్టి ఆ దినాన ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, కానీ దేవుని యొక్క మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపమై ఉన్నది. జనములు దాని యొక్క వెలుగునందు సంచరిస్తూ ఉంటారు. భూరాజులు తమ యొక్క మహిమను దానిలోనికి తీసుకుని వస్తారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ యొక్క మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఒక పట్టణం ఉన్నది, ఆ యెరూషలేము పట్టణం, సియోను పట్టణము. అది దానికి సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదంట. గొర్రెపిల్ల ఏ దానికి దీపమై ఉంటుంది. ఆ దీపపు యొక్క మహిమలో అనేక మంది భూరాజులు జనములు తమ యొక్క మహిమను తీసుకుని వస్తారు. ఇప్పుడు ఇక్కడ పొందుకున్న యొక్క మహిమ పరలోకానికి మనం తీసుకుని వెళ్ళినప్పుడు అందరి మహిమలన్నీ చూడండి వెలిగించబడి దేవుని యొక్క మహిమలో మనం అందరం సంచారం చేయబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఇవన్నీ జరగబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహిమ ఎగ్జాంపుల్ ఏంటంటే సూర్యుని యొక్క మహిమలో ప్రస్తుతం ఇప్పుడు అంతా మనము సంచారం చేస్తూ ఉన్నామండి. చంద్రుని యొక్క మహిమ వేరు, సూర్యుని యొక్క మహిమ వేరు. సూర్యుని యొక్క మహిమలో ఈ దినాన మనం అందరం సంచారం చేస్తూ ఉన్నాము. ఒకానొక దినాన ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణం మన కొరకు అలంకరించబడుతూ ఉన్నది. కాబట్టి ఈ మహిమంతా మనము ఇప్పుడు పొందుకున్న యొక్క మహిమంతా ఒకానొక దినాన చనిపోయిన వెంటనే దేవుడు మహిమాత్మతో నిన్ను నింపి, మహిమ చేత నింపి ఒక మహిమ కలిగిన వ్యక్తిగా నేను ఆ పట్టణానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. యేసు క్రీస్తుయే గొర్రెపిల్లయే దానికి దీపకాంతిగా ఉంటుంది. ఆ కాంతిలో, ఆ మహిమలో భూరాజులు జనములు, రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు, రక్షించబడిన ప్రతి ఒక్కరూ, కోటాను కోట్ల యొక్క ఆత్మలన్నీ మహిమ చేత నింపబడి ఆ దినాన దేవుని యొక్క సంచారములో, దేవుని యొక్క వెలుగులలో ఆ దినాన సంచరించునుగాక. చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. అక్కడ పగలు ఉండదు, రాత్రి ఉండదు, అంత దేవుని యొక్క మహిమ ఉంటుంది. ఇక్కడైతే రాత్రి కాల సమయంలో రాత్రి, పగటి కాల సమయంలో పగలు. ఈ పగలు ఎలా వస్తున్నదంటే సూర్యుని యొక్క మహిమ వలన ఈ యొక్క పగలు వస్తూ ఉన్నది. కానీ అక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క మహిమ చేత మనము నింపబడుతామన్నమాట. ఆ ప్రత్యక్షము, ఆ ప్రధాన కాపరి అయినప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటాన్ని పొందుకుంటారన్నమాట. అందరు మోకరించండి, ప్రార్థన చేసుకో. కొద్దిగా ఓర్పు ఉంటే చివరిగా ప్రార్థన అటు ఇటు ఎవరు తిరగవద్దు. ఇంకా ఓర్పు కలిగి ఉండాలి. ఓర్మి కలిగి ఉండే ఎంత కష్టమైనా, కాళ్ళు నొప్పులైనా, అలసట వచ్చినా మోకరించి కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అందరూ మోకరించి కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా.